అందరికీ నమస్కారం. ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరూ డిపిహెచ్ఎస్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ యొక్క రాష్ట్ర భాష హిందీ థర్డ్ పార్ట్ పరీక్ష లెసన్ వింటున్నారు. థర్డ్ పార్ట్ ఇప్పుడు వినబోతున్నారు. జాగ్రత్తగా వినండి. इस विज्ञापन के सारे मुल्क के में हलचल मचा दी. ऐसा ऊंचा पद और किसी प्रकार की कैद नहीं, केवल नसीब का खेल है. सैकड़ों आदमी अपना अपना भाग्य परखने के लिए चल खड़े हुए. ఈ యొక్క ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన వచ్చిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇది చదువు గురించి కాదు, కిస్మత్కు లడానేకి బాత్ హై, అంటే తలరాత ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది అని చెప్పి చాలామంది హ్యాపీగా, బాధగా, కష్టంగా, ఇష్టంగా చాలామంది రాజా సుజన్ సింగ్ సర్దార్ సుజన్ సింగ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. देवगढ़ में नए और रंग बिरंगे मनुष्य दिखाई देने लगे. प्रत्येक रेलगाड़ी से उम्मीदवारों का एक मेला सा उतरता. कोई पंजाब से चला आता था तो कोई मद्रास से. कोई नए पैशन की प्रेमी था तो कोई पुरानी सादगी पर मिटा हुआ. पंडितों और मौलवियों को भी अपने अपने भाग्य की परीक्षा करने का अवसर मिला. बेचारे सनद के नाम पर रोया करते थे. यहाँ उसकी कोई ज़रूरत ही ना थी. रंगीन आमों में पगड़ियाँ, चोगे और नाना प्रकार के अंगोखे और कंटोप देवगढ़ में उनकी अपनी सज धजी दिखाने लगे. देखने सब विशेष संख्या ग्रेजुएट की थी, क्योंकि संद की कैद ना होने पर भी संद से पर्दा तो ढका रहता है. అప్పుడు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తమ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో, తమ యొక్క రాతని అజమాయిషిద్దామని చెప్పి ఏదైతే అది అయింది అన్ని విధాలుగా మనం బయటకు వెళ్ళిపోతాము అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే అందరూ వస్తారు. కొంతమంది టోపీలు పెట్టుకొని వస్తారు. రాజస్థాన్లో ఏ విధమైనటువంటి టోపీ పెట్టుకుంటారో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అలాంటి టోపీని, అలాంటి రకరకాలైనటువంటి టోపీలు పెట్టుకొని, రకరకాలైనటువంటి పగడీలు పెట్టుకొని వస్తూ ఉంటారు. కొంతమంది మద్రాసు నుంచి వెళ్తారు, కొంతమంది పంజాబ్ నుంచి వస్తారు. పంజాబ్లో డిఫరెంట్ పగడి ఉంటుంది. మళ్ళీ టైప్ ఆఫ్ రకరకాలైనటువంటి జనాలు వెళ్తూ ఉంటారు. ఆ రాజ్యంలో రకరకాల జనాలు కనిపిస్తూ ఉంటారు. అదంతా చూసిన తర్వాత, అదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. అయితే ఏం జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం. सरदार सुजन सिंह ने इन महानुभावों को आदर सत्कार का बड़ा अच्छा प्रबंध कर दिया था. మరి సుజన్ సింగ్ గారు ఆ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడాను గౌరవ మర్యాదల్లో లోటు లేకుండా చాలా గొప్పగా ప్రయత్నాలు బాగా చేశాడు. తిండి దగ్గర కానివ్వండి, నీళ్ళ దగ్గర కానివ్వండి, పడుకునే దగ్గర కానివ్వండి, ఇలాంటి ప్రతి విషయంలో కూడాను వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకు మంచిగా, ఎక్కడా కూడా ఏలు పెట్టి తప్పు అని చెప్పి వాళ్ళు చూపించకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశాడు. గొప్ప ఏర్పాటు చేశాడు సుజన్ సింగ్ గారు. लोग अपने अपने कमरे में बैठे हुए रोज़गार मुसलमानों की तरह महीने के दिन गिना करते थे. हर एक मनुष्य अपने जीवन को अपने बुद्धि के अनुसार अच्छे रूप में दिखाने की कोशिश करता था. मिस्टर 9 बजे दिन तक सोया करते थे.
आजकल वे बगीचे में टहलते हुए उषा के दर्शन करते थे। मिस्टर बा को हक्का पीने का लत थी, पर आजकल बहुत रात गए किवाड़ बंद करके अंधेरे में सिगार पीते थे। मिस्टर द स और जा से उनके घरों के नौकरों की नाक में दम था, लेकिन ये सज्जन आजकल आप और जनाब के बगैर नौकरों से बातचीत नहीं करते थे। महाशय का नास्तिक थे, हस्तले के उपासक थे, मगर आजकल उनकी धर्मनिष्ठा देखकर मंदिर के पुजारी के पदच्युत हो जाने की शंका लग रही थी। मिस्टर ला को किताबों से घृणा थी, परंतु आजकल वे बड़े बड़े धर्मग्रंथ खोले पढ़ने में डूब रहते थे। जिसमें बातचीत कीजिए वही नम्रता और सदाचार का देवता ही मालूम होता था। शर्मा जी बड़ी रात से ही वेद मंत्र पढ़ने लगते थे और मौलवियों को तो नमाज तलावत के सिवा और कोई काम ही ना था। लोग समझते थे कि 1 महीने की झंझट है, किसी तरह कट ले, जो कहीं कार्य सिद्ध हो गया तो कौन पूछता है। సాధారణతః ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి బుద్ధులతో ఎవరు రాలేదు. సపోజ్ మనం కూడా ఎక్కడికైనా వెళ్తే మన అసలు రూపం చూపించాం, వేరే వేరే రూపాలు చూపిస్తూ ఉంటాం. అట్లానే ఇక్కడ కూడాను ఆ వచ్చిన వాళ్ళందరూ కూడాను కొంతమంది 9 వరకు పడుకునే అలవాటు ఉంది, కానీ వాళ్ళు తొందరగా లేచి వాకింగ్ చేస్తారు. కొంతమందికి గంజాయి తాగే అలవాటు ఉంటుంది, కానీ వాళ్ళు కిటికీలు అన్నీ మూసేసుకొని సిగరెట్ తాగుతూ ఉంటారు. కొంతమందికి అసలు బుక్స్ అంటేనే ఇష్టం ఉండదు, వాళ్ళు ఏవో పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని గీత సారాంశం అవన్నీ తీసుకొని వచ్చి చదువుతూ ఉంటారు. కొంతమందికి నౌకర్లు అంటేనే నచ్చదు, వాళ్ళకి బే గీ అని పిలుస్తూ ఉంటారు. కానీ మహాశయం బాబు అమ్మ నాన్న అని చెప్పి పిలుస్తున్నారు ఇప్పుడు. అంటే మనుషులు ఒక్క నెల కోసం ఎంతగా మారారో చూడండి, ఒక్కసారిగా ఆలోచించండి. ఇదంతా దేనికోసం? ఉద్యోగం కోసం. నిజానికి ఇది ఎంత నిజాయితీగా వాస్తవానికి ప్రతిరూపంగా ఉండేటటువంటి విషయాలు మాత్రమే వాళ్ళు ఆచరించాలి. వాళ్ళు ఇంట్లో ఎట్లా ఉంటారు, ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాలి అంటే బిగ్ బాస్ షో చూడండి. బిగ్ బాస్ షోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జనాలు వస్తూ ఉంటారు. జస్ట్ ఆ షోలో మనం ఇంట్లో ఎట్లయితే ఉంటామో అట్లానే అక్కడ కూడా ఉండగలిగినంటే సింపుల్ ఈజీ. కానీ మనం ఇంట్లో ఉన్నట్టుగా ఉండకుండా అక్కడికి వెళ్ళి ఉండటం వల్ల లేనిపోని పరేషాని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అని అంటే, ఏది ఏమైనా సరే మనిషి ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా సరే అప్పుడు బాగుంటుంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది లేకుండా ఎక్స్ప్రెషన్ నటించేస్తూ పోతూ ఉంటే ఎంతవరకు నటిస్తూ ఉంటాం మనం? నటించలేం. నటించినా తొందరగా పట్టుబడిపోతాం. మన లోపల ఏదైతే ఉందో అదే రియాలిటీ అనేది బయటికి రావడం కోసమే ఏదైనా చేయాలి అంటాం. అలా చేస్తేనే బాగుంటుంది అంటాం. కాబట్టి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అని అంటే, ఇక్కడ ఒక రియాలిటీతో మనం ఉండగలగాలి, ఒక మంచి విజన్తో మనం ముందుకు వెళ్ళగలగాలి. ఏం చేసినా మంచిగా చేయగలగాలి, ఓపెన్ హార్ట్గా చేయగలగాలి. అప్పుడు మాత్రమే బాగుంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి ఆ ఎగ్జామ్స్కి వచ్చినటువంటి ఆ వ్యక్తులందరూ కూడా నటించేస్తున్నారు. కొంతమంది స్నానం చేయరు, కొంతమంది ముస్లిమ్స్ వస్తారు నమాజ్ చేస్తూ ఉంటారు ఎనీ టైం. కొంతమంది పూజారులు నిజంగా వాళ్ళు అసలు పూజలే చేయరు, కానీ పూజలు చేస్తూ ఉంటారు. ఇలా అంటే ఒకళ్ళకొకళ్ళు విషయం ఏంటి అంటే, వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు, వాళ్ళ అసలత్వాన్ని దాచిపెట్టుకొని ఉద్యోగం కోసం వాళ్ళ లో ఉన్నటువంటి లోభిత్వాన్ని బయటకు తీస్తున్నారు. వాళ్ళు నటిస్తున్నారు.
కానీ రియల్ లైఫ్లో బాగుపడేది నటించేవాడు బాగుపడు, కష్టపడేవాడు, రియల్గా ఉండేవాడు, నిజాయితీగా ఉండేవాడే బాగుపడతాడు. సో పార్ట్ 3 వాళ్ళతో కంప్లీట్ చేస్తాను. పార్ట్ 4 రేపు చెప్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.